27 నుంచి 32వ వచనం వరకు మనం గాని చూసినట్లయితే అబ్రహాము గొర్రెలను గొడ్లను తెప్పించి అబీమెలెకు ఇచ్చెను. వారిద్దరు ఇట్లు ఒక నిబంధన చేసుకొనిరి. తరువాత అబ్రహాము తన గొర్రెల మందలో నుండి 7 పెట్టి పిల్లలను వేరుగా నుంచిన కనుక అబీమెలెకు అబ్రహాముతో నీవు వేరుగా ఉంచిన ఈ 7 గొర్రె పిల్లలు ఎందుకని అడిగాను. అందుకతడు నేనే ఈ బావిని తవ్వించినందుకు నాకు సాక్షార్థముగా ఈ 7 గొర్రె పిల్లలను నీవు నా చేత పుచ్చుకొనవలెనని చెప్పాను. అక్కడ వారిద్దరు అట్లు ప్రమాణం చేసుకుందునందున ఆ చోటు బేర్షెబా అనబడింది. బేర్షెబాలో వారు అలాగ ఒక నిబంధన చేసుకున్న తరువాత అబీమెలెకు లేచి తన సేనాధిపతి అయినటువంటి ఫికోలుతో ఫిలిస్తీయుల దేశంలోకి తిరిగి వెళ్ళేది. అబ్రహాము బేర్షెబాలో ఒక పిచ్చుకుల వృక్షము నాటి అక్కడ నిత్య దేవుడైనటువంటి యెహోవా పేరిట ప్రార్థన చేసెను. ఇక్కడ 2 వ్యక్తులు మనకి కనిపిస్తూ ఉన్నారు. ఒకరు అబీమెలెకు, ఇంకొకరు వచ్చేసారు అబ్రహాము. వీరిద్దరికి ఒక విషయంలో గొడవ వచ్చేసింది. ఏ విషయంలో గొడవ వచ్చేసిందంటే నీళ్ల బావి దగ్గర గొడవ వచ్చేసింది. అబీమెలెకు సేనాధిపతులు వచ్చేసి ఈ బావి మావి అని అక్కడ వాదన కొంత జరుగుతూ ఉన్నది. మరి ఆ వాదన జరిగిన తరువాత చివరికి అబ్రహామును అబీమెలెకు ఓడించలేక అబీమెలెకు ఏం చేశాడంటే ఒప్పుకొని అక్కడ కొంత ఏం చేశాడంటే ఆ యొక్క అబ్రహాము యొక్క మాటలు కంటే ఓడించలేక సరే ఇది నాకైతే తెలియదు, మరి ఎవరు తెప్పించారో ఏమో తెలియదని అబీమెలెకు ఏం చేశాడంటే అబ్రహాముతో ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత ఆ ఇరువురి మధ్య ఏం జరిగిందంటే ఒక సంధి అనేది జరిగింది. సంధి అనగా కాంట్రాక్ట్ అనగా ఒక రకంగా ఒడంబడిక అంటాము. ఈ ఇద్దరి మధ్య ఒడంబడిక అనేది జరిగి ఉంది. ఈ మాటల్లో నుంచి ప్రియజనులారా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ కొంత మనం ఉపోద్ఘాతంలోకి కానీ వెళ్ళినట్లయితే లోకమంతా కూడా పాపంలో పడిపోయి దేవునికి ఏమైపోయిందంటే దూరం అయిపోయింది. ఈ రోజుల్లో దేవునికి దగ్గరకు వచ్చేటువంటి వారి యొక్క సంఖ్య ఏమవుతుందంటే రాను రాను ఏమైపోతుందమ్మా తగ్గిపోతూ ఉన్నది. మరి మనుషులు పాపములకు వ్యతిరేకంగా దేవునికి ఏం చేస్తున్నారంటే కోపాన్ని పుట్టిస్తున్నారు. ఎప్పుడైతే మానవులు పాపములకు పడిపోయారో దానిని బట్టి దేవునికి ఏమొస్తుందంటే కోపం వచ్చేసింది. ఎందుకు బట్టి అంటే వారికి ఉన్నటువంటి పేరాశను బట్టేసి, వారికి ఉన్నటువంటి ఆసక్తిని బట్టేసి, లేదా వారికి ఉన్నటువంటి ఒక అత్యాశను బట్టేసి లోకంలో ఉన్నటువంటి వాటిని ఆక్రమించుకోవడం కొరకు ఏం చేస్తారంటే అనేకమైనటువంటి యుద్ధాలు, గొడవలు ఇవన్నీ కూడా ఏం చేస్తాయి జరుగుతూ ఉన్నాయి. అయితే దేవునికి మానవులకి మధ్య ఉన్నటువంటి వైరాన్ని తొలగించాలంటే ఇప్పుడు ఎవరెవరికి ఉంది వైరము? దేవునికి మానవులకి మధ్య వైరం జరుగుతుంది. దేవునికి కోపం వచ్చేసింది. ఎందుకు దేవునికి కోపం వచ్చేసిందంటే ప్రజలు ఏమైపోయారంటే పాపంలో పడి దేవునికి దూరం అయిపోయి దేవుని దుఃఖపరుస్తూ దేవునికి ఏం చేస్తారంటే కోపము తెప్పిస్తూ ఉన్నారు. మరి ఆ యొక్క మనుషులకు ఉన్నటువంటి వైరాన్ని, లేదంటే ఆ యొక్క ద్వేషాన్ని, లేదంటే ఆ కోపాన్ని తొలగించాలంటే ఒక సమాధానకర్త అనేటువంటి వ్యక్తి అవసరమై ఉన్నాడు. ఇప్పుడు 2 వ్యక్తుల మధ్య ఏదైనా గొడవ జరుగుతుందమ్మా. ఆ గొడవ జరుగుతున్నప్పుడు ఎవరో ఒక పెద్ద మనిషి వచ్చేసి ఏం చేస్తాడు? ఆ గొడవని ఆపుతాడు. అరే ఎందుకురా కొట్టుకుంటున్నారు ఏంటి అని అడిగి ఏం చేస్తారు? ఆపుతాడు. అలాగని మానవుడికి దేవునికి మధ్య ఏమవుతుందంటే వైరం ఉంది. ఈ వైరాన్ని
తీసివేయడానికి, వారి మధ్య ఉన్నటువంటి సమాధానపరచడానికి మనకు సమాధానకర్త అనేటువంటి ఒక వ్యక్తి ఏమై ఉన్నాడు, అవసరమై ఉన్నాడు. కనుక పరలోకానికి భూమికి మధ్య ఉన్నటువంటి ఆ సమాధానం కుదర్చడానికి దేవుడు ఏం చేశాడంటే యేసుక్రీస్తు వారిని ఏం చేశాడంటే ఈ యొక్క లోకానికి పంపించారు. యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చారంటే దేవునికి భూమికి మధ్య ఏమి లేదు, సమాధానం లేదు. దేవునికి మనుషులు, భూమి మీద నివసిస్తున్నటువంటి మనుషులకి మధ్య ఏం జరుగుతుంది, వైరము జరుగుతుంది, గొడవలు జరుగుతున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి, ఎంతో ఒక దేవుడికి వైరంగా జరుగుతుంది. కాబట్టి వీటి మధ్య సమాధానం కూర్చోడానికి ఒక సమాధానకర్త అనేది అవసరం. కాబట్టి మరి అందుకని యేసుక్రీస్తు వారి యొక్క లోకానికి ఏం చేశాడు, వచ్చి సమాధానం కుదర్చడానికి దేవుడు క్రీస్తుని ఏం చేశారంటే ఈ యొక్క లోకానికి పంపించారు. యేసుక్రీస్తు వారు ఈ లోక పాపమును తొలగించడానికి ఆయన ఏం చేశారంటే తన రక్తాన్ని శిలువలో ఏం చేశాడు, చిందించాడు. ఇప్పుడు దేవుడు పంపిస్తే వచ్చినటువంటి వ్యక్తి ఎవరాయన, యేసుక్రీస్తు వారు. మనం అనుకుంటాము యేసుక్రీస్తు వారు మరియు దేవుడు ఒకటేనంటే కొన్ని సందర్భాల్లో వీరిద్దరు కూడా వేరు. కానీ దేవుడు పంపించగా వచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా యేసుక్రీస్తు వారు. ఈ యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చేసి మానవునికి దేవునికి మధ్య సమాధానం లేకపోతే ఆ సమాధానాన్ని ఏం చేశాడు, కుదర్చడానికి దేవుడు తన కుమారుని ఏం చేశాడు, ఈ లోకానికి పంపించి ఆయన ఈ లోకానికి వచ్చేసి మన పాపమును తొలగిపోవడానికి, మన యొక్క అపవిత్రతను తొలగిపోవడానికి తన శిలువలో తన రక్తాన్ని కార్చి ఏం చేసినాడు, దేవునికి మానవునికి మధ్య ఏం కుదిర్చాడు, ఒక సంధిని కుదిర్చాడు. ఏం కుదిర్చాడు, సంధిని. హల్లెలూయా. మరి అందుకని ఆ రక్తము ద్వారా దేవునికి మానవునికి మధ్య ఏం కుదిరిందమ్మా, సంధి కుదిరింది. ఇప్పుడు దేవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి వైరం అనేది ఏమవుతుందంటే తొలగిపోతుంది. ఇప్పుడు దేవునికి మానవునికి మధ్య, దేవునికి మానవుడి మీద ఉన్నటువంటి కోపం ఏమైపోతుందంటే తొలగిపోతుంది. ఎందుకంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు తన రక్తము ద్వారా మన పాపములను తుడిసివేశాడు, కడిగి వేశాడు, అప్పుడు మనం ఏం చేస్తామంటే మన పాపమును ఒప్పుకొని విడిచిపెడతాం. కాబట్టి అప్పుడు దేవుడు కనికరించి తన బిడ్డగా మనల్ని ఏం చేస్తాడు, చేర్చుకుంటాడు. మరి ఇక్కడ అబీమెలెకు ఇంకొక వ్యక్తి ఎవరు, అబ్రహాం. వీరిరువురికి మధ్య గొడవ జరిగింది. ఎందుకని మనం ఆలోచన చేసినట్లయితే బావుల దగ్గరమా, ఏ వేడి దగ్గరమా, బావులు. పాత నిబంధన కాలంలో ఎక్కువగా ఇరు వర్గాల మధ్య ఏం చేస్తుందంటే పోరాటాలు, తగాదాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది భూమి మీద. కొన్ని దేశాల మధ్య పోరాటం జరుగుతుంది. గత 16 రోజుల నుంచి ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ దేశాల మధ్య విపరీతమైనటువంటి తగాదాలు జరుగుతున్నాయి, విపరీతమైనటువంటి యుద్ధాలు జరుగుతున్నాయి, అనేకమైనటువంటి ప్రాణ నష్టం జరుగుతున్నది, అనేకమైనటువంటి విపత్తుకరమైన పరిస్థితులు భూమి మీద సంభవిస్తూ ఉన్నాయి. చూస్తున్నటువంటి న్యూస్ లో త్వరలో మనకి లాక్డౌన్ కూడా రాబోతుందని చెప్తున్నారు. ఇప్పటికే ఆల్రెడీ కొన్ని చోట్ల హోటల్స్ అన్ని కూడా మూతపడిపోయినాయి. అనేక చోట్ల గ్యాస్ అనేది మనకి సరఫరా కాక ఆహారం వండలేక చాలా ప్రాంతాలలో హోటల్స్ అన్ని కూడా ఏమైపోతున్నాయంటే మూసుకుని. ఇదే యుద్ధం కానీ కొన్ని రోజులు కానీ కంటిన్యూషన్ కానీ అయినట్లయితే ఖచ్చితంగా లాక్డౌన్ అనేది వస్తుంది. ఎందుకంటే ఆయిల్ ప్రొడ్యూస్ అంతా కూడా మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ యొక్క సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్ దేశాల మధ్య నుంచే మనకి ఎక్కువగా ఇంపోర్ట్ జరుగుతుంది. మరి అలాంటి సందర్భంలో ఇప్పుడు ఆ దేశాలకి ఇజ్రాయెల్, అమెరికా, ఇరువురు 3 దేశాల మధ్య విపరీతంగా యుద్ధం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే వాళ్ళు ఆ ఆయిల్ ప్రొడ్యూస్ అనే దాన్ని ఏం చేస్తారంటే ఆపేసేస్తారు. అది మనకి ఇంపార్టెంట్ రావట్లేదు ఇప్పుడు. అందుకని ఇప్పుడు గత ఒక 3-4 రోజుల నుంచి విపరీతంగా గ్యాస్ రేట్లు పెరిగిపోతున్నాయి. ఎక్కడ పట్టినా కూడా గ్యాస్ బుక్ చేసుకోవడానికి ఫోన్ నెంబర్స్ కూడా ఏం చేస్తారంటే ఆఫ్ చేసేసారు. నిజంగా ఆనాటి కాలంలో కూడా ఇలాంటి విషయాలు ఏం చేస్తుందంటే ఇరు వర్గాల మధ్య ఏం చేస్తుంటే విపరీతమైనటువంటి గొడవలు, తగాదాలు జరుగుతాయి. ఈరోజు ఇజ్రాయెల్, అమెరికా ఏకమయ్యి ఇరాన్ మీద ఏం చేస్తుందంటే యుద్ధము జరిగిస్తూ ఉన్నాయి.
ఇరాన్ అనేటువంటి దేశము ఒక భయంకరమైనటువంటి దేశము, అది ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది, దానివల్ల చాలా ప్రమాదం ఉందని ఆ ఉగ్రవాదాన్ని అణిచివేయాలనే ఉద్దేశంతోనే ఇజ్రాయెల్ దేశము అమెరికా దేశం ఇరాన్ మీద చేసిన దాడి చేసింది. ఈ యొక్క సందర్భంలోని దాదాపు నిన్నటి వరకు అయితే 2,000 మందికి పైగా చనిపోయారు. అనేకమైనటువంటి ఆస్తులు నష్టాలు, అనేకమైనటువంటి ఓడలు ఇవన్నీ కూడా ధ్వంసమైపోయినాయి. ఎక్కడ పడితే అక్కడ పేల్చి వేస్తున్నారు. మరి ఆనాడు కూడా అబీమెలెకు సేనాధిపతులు అనేటువంటి వారి దగ్గర ఉన్నటువంటి వారు అబ్రహాము తవ్వించినటువంటి బావుల దగ్గరికి వచ్చేసి వాటిని ఆక్రమించుకోవడం ఏం చేస్తున్నారు జరిగింది. మరి ఈనాడు భూమి మీద చూసినట్లయితే మనుషులకు మధ్య ఏం జరుగుతున్నాయమ్మా? విపరీతంగా తగాదాలు జరుగుతున్నాయి, సమాధానం లేదు. ఎంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాయో ఒకసారి ఆలోచించాలి. అందుకని ఒకరి భూభాగంలోకి ఒకరు ఏం చేసిన ప్రవేశించడము, అంతేకాకుండా ఒకరి ఆస్తిని ఒకరు ఏం చేస్తున్నారంటే స్వాధీనపరచుకోవడం లాంటి ఈ యొక్క తగాదాలు నిత్యము కూడా ఏమవుతున్నాయి, కొనసాగుతూనే ఉన్నాయి. ఆస్తుల దగ్గర తగాదాలు వస్తున్నాయి. ఒకరి దేశాన్ని ఆక్రమించుకోవాలి, ఇంకొక దేశం అంది. అందుకని అమెరికా ఉంటుంది, ఇరాన్ని ఏ విధంగా ఆక్రమించుకోవాలి, దాన్ని సొత్తుగా చేసుకోవాలి, దాన్ని అణిచివేయాలని ఇలాగ పన్నాగ పెట్టుకుని ఒకరి మీద ఒకరు ఏం చేస్తున్నారు, విపరీతమైనటువంటి గొడవలు జరుగుతున్నాయి. ఈరోజు లేవా గొడవలేమా? భూమి మీద దేశాల మధ్య దేశాలకు గొడవలు ఉన్నాయి, కుటుంబంలో గొడవలు ఉన్నాయి, సమాధానం లేక ఎంతగానో విపరీతమైనది. ఇదే ఈ విధంగానే దేవునికి ఏమైపోతున్నాం అంటే దూరం అయిపోతున్నాము. వాటిని పరిష్కరించడం కొరకే ఎవరో ఒకరు ఏం చేయాలంటే తలవొక్కాల్సింది. అది పరిష్కారం కావాలంటే ఏం చేయాలమ్మా? ఎవరో ఒకరు ఏం చేయాలి, తగ్గిపోవాలి. అలాగనే ఎవరు కూడా తగ్గకుండా ఎవరికి వాళ్ళు అలాగనే బిడిసిగా ఉన్నారనుకో, అదేమవుతుంది చెప్పండి? ఇంకా కంటిన్యూషన్ అయితే ఆగిపోయిద్దా? ఇప్పుడు ఆ యుద్ధం ఆగిపోవాలన్నా కానీ, ఆ తగాదాలు ఆగిపోవాలన్నా కానీ, లేదా ఆ మధ్య సమాధానం కుదర్చాలన్నా కూడా ఎవరో ఒకరు ఏం చేయాలి, తల వంకాల్సిందే. తల ఉంచుకోకుండా పిడిసిగా ఉన్నాడుకో, ఆ పిడిసితనం ఏమవుతుందో తెలుసా, ఒకనొక దినం అనేది ప్రమాదంలోకి నెట్టివేస్తుంది. మరి అందుకని ఇక్కడ అబీమెలెకు ఏం చేశాడంటే ఆయనతో పోరాటం చేయలేక, ఎవరితో? అబ్రహాముతో. ఇది యాక్చువల్గా అబ్రహాముతో ఇచ్చినటువంటి, మరి వారు వచ్చి వాళ్ళు ఆక్రమించుకున్నారు. మరి అందుకని దాని దగ్గర వారి ఇరువు మధ్య గొడవలండి తగాదులు వచ్చినప్పుడు చివరికి ఏం చేసినట్టు అబీమెలెకు తలబొక్కి ఏం చేశాడు, వారి మధ్య. దానికి గుర్తుగా అబ్రహాం ఏం చేశాడంటే 7 పెంటి పిల్లల్ని తీసుకొచ్చి ఏం చేస్తుంటే వారికి ఇవ్వటం అనేది గుర్తు. ఇది సాక్ష్యం అన్నమాట. ఎందుకు? పలానా సందర్భంలో ఇదిగో నేను దీనికి ఇచ్చాను అనేది గుర్తుగా అన్నమాట. అందుకని ప్రియమైన బిడ్డలారా, వాటి పరిష్కరించి ఏదో ఒక బహుమతి. కొన్ని చోట్ల కూడా ఇరు దేశాల మధ్య, ఇద్దరి మధ్య, వ్యక్తుల మధ్య దాని మన సమాధానం కుదర్చడానికి బహుమతులు కొన్ని చేంజ్ చేస్తారు, అక్కడ శాంతిని నెలకొల్పుతారు. ఈరోజు పేపర్లో చూశాను, ఒక వ్యక్తిని కానీ మీరు కానీ పట్టించినట్లయితే అమెరికా అంటుంది, ఒక వ్యక్తిని కానీ అంటే ఇరాన్కి సంబంధించినట్టు మెయిన్ లీడర్, ఆ వ్యక్తిని కానీ మీరు కానీ నాకు కానీ పట్టిస్తే 93 కోట్లు ఇస్తానని అనౌన్స్మెంట్ చేసింది. ఎన్ని కోట్లమ్మా? 93 కోట్ల రూపాయలు. అంటే ఆ 93 కోట్ల రూపాయలు ఇస్తున్నానంటే ఆ వ్యక్తికి ఎంత విలువ ఉందో ఒకసారి ఆలోచించండి. ఆ వ్యక్తి కనపడకుండా, ఇరాన్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి ఎక్కడున్నాడు, మాకు కానీ పట్టిస్తే ఆ పట్టించినటువంటి వరకు ఏం చేస్తాను, నేను 93 కోట్ల రూపాయలు నేను బహుమానంగా ఇస్తానని అమెరికా ప్రెసిడెంట్ అయినటువంటి ట్రంప్ గారు ఏం చేశారు, ప్రకటన చేశారు. చూడండి, అలాంటి బహుమతి కోసం ఏం చేస్తారంటే ఒకవేళ ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడో ఆ వ్యక్తిని ఏం చేస్తారు, తీసుకొచ్చి అప్పచెప్పినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, ఆ గొడవ అనేది ఏమైపోతుంది, సద్దు మనకి. అంటే ఇప్పుడు దీన్ని బట్టి సద్దు మనగాలంటే, గొడవ అణిగిపోవాలంటే, సమాధానం రావాలంటే ఇద్దరిలో ఎవరో ఒకరు ఏం చేయాలి, తల మొక్కాల్సిందే. అలా తల మొక్కకుండా ఉంటే దానికి పరిష్కారం అనేది లేదు. ఇప్పుడు దేవునికి మానవునికి మధ్య వైరము జరుగుతుంది. ఈ వైరము పోవాలంటే వీరిద్దరి మధ్య సంధి కుదర్చడానికి ఒక వ్యక్తి మనకు అవసరము. ఆ వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే మానవునికి దేవునికి మధ్య ఉన్నటువంటి వైరాన్ని తీసివేసి మానవునికి దేవుని మధ్య ఏం చేయాలి, సంధి కుదర్చాలి. ఆ సంధి కుదర్చడానికి యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే ఈ లోకములకు వచ్చేసి మన నిమిత్తము, మన పాపముల నిమిత్తము, మన శాపముల నిమిత్తము, మన యొక్క అపరాధముల నిమిత్తమై అతడు సిలువలో ఏం చేసిన రక్తాన్ని కాల్చాడు. అందుకని ప్రియత కూడా ఇలాంటిదే మనకి ఈ 22వ వచనం, అదే ఆదికాండం 21 అబీమెలెకు మరియు ఎవరి మధ్య జరిగిందమ్మా? ఇది ఎవరి మధ్య జరిగింది? అబ్రహాము మధ్య
జరిగింది. కనుక ప్రియమిత్రులారా, నాకు చివరికి ఏం చేశారంటే వాళ్ళిద్దరు ఏం చేశారు, ఒప్పందం పెట్టుకున్నారు, సంధి కుదుర్చుకున్నారు. ఆ సంధి కుదుర్చుకోవడం వల్ల ఏమైపోయింది, వారి ఇరువురి మధ్య వైరం ఏమైపోయింది, తిరిగిపోయిందా లేదా? సో ఆదర్శం అయిపోయింది. దానికి పూర్తిగానే అక్కడ బేర్షబా, ఈ బేర్షబా అనే అర్థము ఏమని ఇచ్చాడు అక్కడమ్మా, మనం కానీ ఆలోచన చేసినట్లయితే ప్రియమిత్రులారా, అక్కడ దీనికి ఒక అర్థం ఇచ్చారు. ఏంటంటే సాక్షార్థమైనటువంటిది అని ఇచ్చాడు. ఏమి ఇచ్చాడమ్మా, సాక్షార్థమైనటువంటిది అని మనకు అక్కడ ఇవ్వడం జరిగింది. కనుక ప్రియమిత్రులారా, ఇప్పుడు యేసుక్రీస్తు వారిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారంటే, ఆయన శిలువ రక్తము ద్వారా నీకు నాకు ఉన్నటువంటి దేవునికి మానవునికి మధ్యనటువంటి ఆ వైరాన్ని ఏం చేశారు, తీసివేయడం అనేది, తీసివేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. అయితే ప్రియమిత్రులారా, దేవునికి మానవునికి మధ్యనటువంటి ఇలాంటి ఒప్పందమే జరిగిందని అపోస్తలుడైన పౌలు గారు ఏం చేశారంటే ఒక పత్రికలో మనకి వివరించడం జరిగింది. ఇలాంటి ఒప్పందమే ఎవరెవరికి, దేవునికి మానవునికి మధ్య ఇలాంటి ఒప్పందం జరిగిందని అపోస్తలుడైన పౌలు గారు కొలసీలకు రాసిన పత్రికలో ఈ మాట వ్రాయబడి ఉన్నది. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ ఈ మాట వ్రాయబడి ఉన్నది. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన యందు సంపూర్ణత, సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును భూలోకమందైనను పరలోకమందైనను వాటన్నిటి ఆయన ద్వారా తనతో సమాధానము పరుచుకొనవలెనని తండ్రి ఏమయ్యాడమ్మా, కనుక అభిష్టమాయన అంటే అర్థం ఏంటి, ఇష్టమైంది. తండ్రికి ఒక ఇష్టం ఉంది. తండ్రికి ఏముందమ్మా, ఒక ఇష్టం ఉంది. ఏంటా ఇష్టం అంటే అన్నిటికంటే చూడండి అక్కడ అంటాడు 17వ వచనంలో మనం చూసినట్లయితే 19 అంటున్నాడు కదా, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలనని ఆయన శిలువ రక్తము చేత ఏం చేశాడు, సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందైనను పరలోకమందైనను వాటన్నిటి ద్వారా తనతో సమాధాన పరుచుకున్నాడు అని తండ్రికి ఏమైపోయిందన్నమా, అభిష్టమైనది ఆ ఇష్టము. అందుకని యేసుక్రీస్తు వారిని దేవుడు ఏం చేశాడు, ఈ లోకానికి పంపించాడు. ఆయన ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు, శిలువ రక్తాన్ని కాచి మనకేం చేశాడు, సంధిని కుదిర్చి మనకి సంపూర్ణమైనటువంటి దాన్ని మనకేం చేశాడు, అనుగ్రహించడానికి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి దేవుడు ఏం చేశాడు, పంపించాడు. మరి కానీ ప్రియమిత్రులారా, మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఎందుకు మానవుడు దేవునికి దూరం అయిపోయాడు, ఎందుకు మానవుడు దూరం అయిపోయి, మానవుడు పాపంలో పడిపోయి దేవునికి ఏమైపోయాడమ్మా, దూరం అయిపోయాడు. కనుక మానవుడు పాపంలో పడిపోవడానికి కారణం ఏంటని పరిశుద్ధ లేఖనం సెలవిస్తుందంటే, లోకము స్నేహించుతున్నాడు కాబట్టి ఎవరైతే లోకాన్ని స్నేహిస్తారో, ఎవరైతే లోకంతో స్నేహం చేస్తారో వారు నాకు వైరము లేదా వారు నాకు శత్రువు అని దేవుడి యొక్క లేఖనం ఏం చేస్తుంది, సెలవిస్తుంది. కానీ ప్రియమిత్రులారా, నాకు ఎందుకు మానవుడు ఈనాడు దూరం అయిపోతున్నాడు దేవునికి, ఎందుకు మానవుడు దేవుడు దుఃఖపరుస్తున్నాడంటే వాడి ఆశకు మించి వాడి ఇష్టానుసారంగా తిరిగి దేవుడికి వ్యతిరేకంగా తిరుగుతున్నాడు కాబట్టి. అందుకని మానవుడు ఏం చేశాడు, పాపంలో పడిపోయి లోకమును ఏం చేశాడమ్మా, స్నేహించాడు. అందుకని ప్రియమిత్రులారా, దేవుడికి ఏమైపోయాడు, మానవుడు శత్రువు అయిపోయాడు. మానవుడు దేవుడికి ఏమైపోయాడు, దూరం అయిపోయాడు. ఆ దూరమైనటువంటి వారిని దగ్గర చేర్చడానికి యేసుక్రీస్తు వారు తన శిలువ రక్తం ద్వారా ఏం చేశాడు, సంధి చేశాడు. ఏం చేశాడమ్మా, సంధి చేశాడు. అందుకని పౌలు గారు కూడా ఒక మాట అంటాడు, యాకోబు పత్రిక మనం చూసినట్లయితే అక్కడ 4:4 అంటున్నాడు, వ్యభిచారులారా ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగరా, కాబట్టి లోకముతో స్నేహము చేయబోరు వాడు దేవునికి శత్రువు.
గుర్తుపెట్టుకోవాలి ప్రియదేవుడా. ఎవరు దేవునికి శత్రువు, ఎవరు దేవునికి దూరం అయిపోతారంటే ఎవరైతే ఈ లోకాన్ని స్నేహిస్తూ ఉంటారు, ఎవరైతే ఈ లోకాన్ని దేవుని కంటే అధికంగా ప్రేమిస్తూ ఉంటారు, ఎవరైతే ఈ లోకంలో మనం తిరుగుతూ దేవునికి వ్యతిరేకంగా తిరుగుతారో వారందరూ కూడా అంటారు దేవునికి ఎవరంటమ్మా శత్రువు. కనుక ప్రియదేవుడా, ఇక్కడ లోకం అంటే ఏంటనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. లోకం అంటే అపవిత్రమైనటువంటి మానవ స్వభావానికి సాదృశ్యముగా ఉన్నదని గుర్తుపెట్టుకోండి. లోకం అంటే ఏందమ్మా? మానవ అపవిత్రతకు లేదా మానవుని యొక్క అపవిత్రాత్మ స్వభావములకు గుర్తుగా ఉందనేది గుర్తుపెట్టుకోవాలి లోకం. మరి అపవిత్రతను దేవుడు ఇష్టపడతాడా? అపవిత్రత కలిగినటువంటి వారిని దేవుడు తన బిడ్డలుగా చేర్చుకుంటాడా? చేర్చుకోడు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి. మరి ఎందుకని ప్రియదంటారా, ఇక్కడ లోకం అంటే ఏంటో తెలుసా? అపవిత్రమైనటువంటి మానవ స్వభావానికి ఎలా ఉంది? సాదృశ్యంగా ఉన్నది. మరి మానవ అపవిత్రమైన మానవ స్వభావానికి సాదృశ్యంగా ఉన్నటువంటి లోకాన్ని నువ్వు సేవించావనుకో, నువ్వు ప్రేమిస్తున్నావు అనుకో, నువ్వు దానిలో తిరుగుతూ ఉన్నావు అనుకో, దాన్నే ఎక్కువగా నువ్వు అది వెంబడిస్తున్నావు అనుకో, అప్పుడేమైపోతావు? దేవునికి శత్రువు అయిపోతావు. అందుకని పౌలు గారు యాకోబు అంటున్నారు, లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగురా. కాబట్టి ఎవరిని ఈ లోకంలో స్నేహిస్తారు వారు శత్రువు. మరి ఈరోజు మీరు శత్రువులుగా ఉన్నారా, దేవుని కుమారులుగా ఉన్నారా? ప్రశ్న వేసుకోవాలి ప్రియదేవులారా. దేవుని యొక్క శిలువ రక్తం ద్వారా ఏం చేస్తాడంటే సంధి చేయడానికి వచ్చాడు. ఆయన నీకున్నటువంటి అపవిత్రను తీసివేయడానికి, నీవు దేవునికి దూరం ఉన్నటువంటి దాన్ని తీసివేసి ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నాడు? ఆయనకి సమీపంగా చేయాలనుకున్నాడు. ఒకప్పుడు మీరు దూరస్తులై ఉన్నారు, ఇప్పుడైతే మీరు ఏమై ఉన్నారు? సమీపస్తులై ఉన్నారు. ఎందుకు ఎలా సమీపస్తులై ఉన్నామంటే కేవలం యేసుక్రీస్తు వారు తన శిలువ రక్తం ద్వారా దేవునికి మానవునికి మధ్య వైరాన్ని ఏం చేశాడు? తీసివేశాడు. దేవునికి మానవునికి మధ్య ఆ శత్రుత్వాన్ని ఏం చేశాడు? తీసివేశాడు. కాబట్టి ఒకప్పుడు దేవునికి దూరంగా ఉన్నటువంటి మనము ఇప్పుడు దేవునికి ఏమై ఉన్నామో? సమీపస్తులుగా ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియదేవులారా, జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ఆయన తీర్పు కూడా మనకి ఇస్తుంటాడు. పరిశుద్ధ లేఖనంలో మనం కానీ గమనించినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనాన్ని కానీ మనం కానీ చూసినట్లయితే ప్రియదేవులారా, ఆయన తీర్పు ఇవ్వడానికి ఈ లోకం మనకి వచ్చాడా? మరి దేనికి అనేది మనము ఆలోచన చేసినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉన్నది. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చిన గాని తమ క్రియలు చెడ్డమైనందున ఆ మనుషులు వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమించారు. దుష్కారము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును. చాలమ్మా, ఎవరు వెలుగును ద్వేషిస్తారు? దుష్కారము చేయువారు. మరి ఇది ప్రియజనులారా, ఇదే తీర్పు అంటున్నాడు. వెలుగు లోకంలోనికి వచ్చును కానీ ఆ వెలుగు కనుక ఎవరంటే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు వెలుగై ఉన్నారు. ఆయన ఈ లోకానికి వచ్చాడు. వచ్చిన కానీ మన క్రియలు చెడ్డమైనందువలన మనుషులు ఏం చేశారు? చీకటినే ప్రేమిస్తున్నారు. చూడండి, దుష్ట ఆలోచన కలిగినటువంటి వారు, దుష్ట తలంపులు కలిగినటువంటి వారు, మంచి చెడు లక్షణాలు కలిగినటువంటి వారు, వారి ఆలోచన అన్ని కూడా ఎలా ఉంటుంటే చెడ్డ ఆలోచనతో ఉంటారు, చెడు ఆలోచనతో ఉంటారు. మరి యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు? ఈ లోకానికి వెలుగునివ్వటానికి వస్తే తమ క్రియలు చెడ్డమైనందువలన వారు ఏం చేస్తున్నారు? చీకటినే ప్రేమిస్తున్నారు కానీ వెలుగును ప్రేమించడం లేదు. హల్లెలూయా. బిడ్డరా, జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఈ లోకము దేనికి సాదృశ్యంగా ఉందమ్మా? చటానికి, చెడుకి సాదృశ్యంగా ఉంది. మానవ అతి అపవిత్రమైనటువంటి మానవ స్వభావానికి ఎలా ఉంది? సాదృశ్యంగా ఉంది. కాబట్టి అందుకని ఆ లోకాన్ని మీరు ఏం చేయొద్దు అంటున్నారు? స్నేహించొద్దు అని అంటున్నారు. మరి ఆ లోకంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు దేవునికి ఏమైపోయారు? దూరం అయిపోయారు. మరి మానవుని యొక్క అతి ప్రాచీన స్వభావాన్ని బట్టేసి, అపవిత్రమైన స్వభావాన్ని బట్టేసి దేవునికి ఏమైపోయారు? మనుషులు దూరం అయిపోయారు. ఏమైపోయారమ్మా? దూరం. కనుక ప్రియమైన అంటే యేసుక్రీస్తు ప్రభు వచ్చి వారిని ఏం చేశాడు? దేవుడిని కూర్చి పాపం కూర్చి ఏం చేశాడు? బోధించడానికి వచ్చాడు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చాడు? దేవుడి గురించి. దేవుడు అనగా ఎవరు? యెహోవా.
తండ్రి గురించి, యేసుక్రీస్తు వారికి తండ్రి అంటే యెహోవా గురించి ఆయన బోధించడానికి వచ్చాడు ఈ లోకానికి. ఆయన మార్గాన్ని చూపించడానికి వచ్చాడు. అందుకని యేసుక్రీస్తు వరకు చోట అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప తండ్రి ఎంతకు ఎవరు వెళ్ళరు. మరి తండ్రి ఎక్కడ ఉన్నారు? పరలోకంలో ఉన్నాడు. ఆకాశం ఆశ్చర్యుడై ఉన్నాడు. ఆ ఆశ్చర్యుడి దగ్గరికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు వారు చూపించిన మార్గంలో మనం ఏం చేయాలి? వెళ్ళాలి. ఇప్పుడు ఏంది? యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చాడంటే ప్రియరా, దేవుని గురించి, పాపమును కూర్చి దాని నష్టాల గురించి బోధించడానికి ఆయన వచ్చాడు ఈ లోకానికి వచ్చారు. కానీ వారు దానికి ఇష్టపడాల. ఈ లోకంలో ప్రజలు ఏం చేశారు? ఇష్టపడాల. కనుక ప్రజలు లోపడలేదు. కారణం వారు ఎందుకు లోపడలేదు? కారణం ఏంటంటే వారి పాపంలో ఉన్నారు కాబట్టి. పాపంలో ఉన్నటువంటి వారి నీతి చెప్పినా వినరు, మంచి చెప్పినా వినరు. వెలుగును చూసి ఏం చేస్తారు? వారికి ఇష్టం ఉండదు. ఎందుకు? వారి క్రియలన్నీ కూడా ఎలా ఉన్నాయి? చెడ్డపై ఉండడం వలన, వాడి ఆలోచనలు కూడా చెడ్డపై ఉండడం వలన వాడు వెలుగును ప్రేమించక చీకటినే ఏం చేస్తాడు? ప్రేమించుచున్నాడు. హల్లెలూయా. కనుక ప్రీతింటారా, అందుకని మానవుడికి జ్ఞాపకం చేసుకోవాలి. దాని క్రియలు చెడ్డది కనుక ఆ లోకంలో ఉన్నారు కాబట్టి ఆ లోకానికి మీరు దూరంగా ఉండమని కూడా చెబుతున్నాను. మరి 7 ఏళ్ళు కూడా ఏమంటుందంటే, యోహాను సువార్త 7:7 అంటున్నాడు, లోకం మిమ్మల్ని ద్వేషించనేరదు కానీ దాని క్రియలు చెడ్డమైనవి నేను దాన్ని కూర్చి సాక్ష్యం ఇస్తున్నాను కనుక అది నన్ను ఏం చేస్తుంది? ద్వేషించుచున్నది. యేసుక్రీస్తు వారిని కొంతమంది ద్వేషిస్తున్నారు. సిలువను కూర్చొని సువార్త నశించుచున్నటువంటి వారికి వెర్రితనము కాదు, మిగిలిన వారికి ఎలా ఉన్నది? దాన్ని నమ్ముకున్నటువంటి వారికి అది శక్తి అయి ఉన్నది. కానీ దాని వార్తన, ఆ సిలువను కూర్చున్నటువంటి వార్త, సిలువను కూర్చున్నటువంటి దాన్ని తెలియని వారికి అది ఎలా ఉంటుంది? అది వెరితనంగా ఉంటుంది. ఎలా ఉంటుందమ్మా? వెరితనంగా ఉంటుంది. యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చాడు తెలుసా? నిన్ను నన్ను రక్షణ మార్గంలోకి నడిపించడానికి, పాపం నుంచి తప్పించడానికి ఆయన లోకానికి వస్తే, లోకానికి వచ్చి ఆయన శిలువలో వేలాలి, ఆయన ఏం చేసిన తన రక్తాన్ని కలిస్తే అది చూచుతున్నటువంటి వారికి అది ఎలా ఉందంట? వెరితనంగా ఉంది. కానీ మనకు అది ఎలా ఉంది? శక్తి కలిగి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ప్రియదులారా జ్ఞాపకం చేసుకోరు. కనుక ఏం చేస్తుందంటే దాని క్రియలు చట్టమైనందు వలన అది ఏం చేస్తుందంట? సాక్ష్యము అది ద్వేషించుచున్నది. కనుక ప్రియదులారా ద్వేషించడం మాత్రమే కాకుండా అది దేవునిపై తిరుగుబాటు చేసే స్థితిలోకి కూడా ఏం చేస్తుంది? మనల్ని తీసుకెళ్తుంది. ఈరోజు మానవుడు దేవుడికి ఎంతో తిరుగుబాటు చేస్తున్నాడు. దేవుడు ఎంతో తిరుగుబాటు చేస్తూ కూడా ప్రార్థన చేస్తున్నాడు. నీ ప్రార్థన దేవుడు వినకపోవడానికి కారణం ఏంటంటే నీకు దేవుడికి మధ్య ఏమన్నట్టు పాపమైనటువంటి అడ్డుగోడలు ఉన్నాయి. అందుకని నువ్వు చేసిన ప్రార్థన కూడా దేవుడు వినలేకపోతున్నాడు. మరి అడ్డుగోడ నువ్వు కానీ తొలగించుకున్నట్లయితే, ఆ పాపమైనటువంటి అడ్డుగోడ నువ్వు కానీ తొలగించుకున్నట్లయితే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీ ప్రార్థనకి ఏం చేస్తాడు? జవాబు ఇస్తాడు. కనుక ప్రియమిత్రులారా, ఈరోజు మానవుడు పాపంలో పడిపోయి దేవుడికి ఏమైపోయారమ్మా? దూరం అయిపోయారు. కనుక ప్రియమిత్రులారా, కారణము అది పాపాన్ని ప్రేమించి క్షీణింపజేస్తుంది, నశింపజేస్తుంది. పాపం చివరికి ఏం చేస్తుంటే మరణానికి దారి తీస్తుంది. అందుకని అలాంటి దానితో నువ్వు స్నేహించకూడదు. అలాంటి దానిలో నువ్వు ఉన్నావు కాబట్టి కనుక భయము భక్తి కలిగి నువ్వు జీవిస్తూ దేవుడికి సమీపస్తులు కావాలనే ఉద్దేశంతోనే యేసుక్రీస్తు వారి లోకంలోకి వచ్చి తన శిలువ రక్తము ద్వారా నీకు దేవుడికి మధ్య ఏం చేశాడు? సంధిని కుదిర్చాడు. హల్లెలూయా. ఏం కుదిర్చాడమ్మా? సంధిని కుదిర్చాడు. కనుక ప్రియమిత్రులారా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ప్రియమిత్రులారా ఆ పాపంలో, ఎందుకంటే ఇక్కడ శత్రువుతో చేయడం కలపడమే దేవుడి యొక్క శత్రువు. ఆ పాపం కలుగుతుంది కాబట్టి ఆ పాపం తెలియజేయడానికి దేవుడు ఏం చేస్తుంటే ఇశ్రాయేలు ప్రజలకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఏం చేశారమ్మా? యేసుక్రీస్తు వారి భూమి మీద రాకముందు ఇశ్రాయేలు ప్రజలకు పాత నిబంధనలు దేన్ని బట్టి అనుసరించేవారు? ప్రతి బిడ్డలు ధర్మశాస్త్రాన్ని కదా. అందుకని యేసుక్రీస్తు వారు పుట్టక ముందు దేన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలందరూ నడిచేవారు? ధర్మశాస్త్రాన్ని బట్టి నడుచుకునేవారు. క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను కానీ దాన్ని కొట్టివేయడానికి నేను రాలేదని క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు ఏం చేశారు? చెప్పారు. మరి దీన్ని బట్టి మనం ఏం చేయాలంటే ధర్మశాస్త్రంలో ఇచ్చారు కాబట్టి ఆ ధర్మశాస్త్రము
ప్రకారం ఎవరైతే నడుచుకుంటారో, ఆ ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకుని దాని ప్రకారం ఎవరైతే జీవిస్తారో వారికి దేవుని యొక్క రాజ్యంలో వెళ్ళడానికి అవకాశము ఉంటుంది. అది ఇది పాత నిబంధన ప్రకారం. అందుకని ఆ ధర్మశాస్త్ర పాపం అంటే ఏమిటో చెప్పగల ధర్మశాస్త్రం ఇచ్చేటి దాని పాపములను లేదంటే అది ఏమిటో చెప్పగలదు, కానీ పాపములను మాత్రము తీసి వేయలేదు. కానీ తీసివేసేది ఏమిటో తెలుసా? యేసయ్య రక్తం మాత్రమే తీసేది. ధర్మశాస్త్రం ఏం చెబుతుంది? పాపముల గురించి ఇలా చెబుతుంది, కానీ ధర్మశాస్త్రం పాపాన్ని తీసివేస్తుందమ్మా? తీసివేది. కానీ ఆ పాపములు తీసివేసేది ఎవరు? యేసుక్రీస్తు వారి రక్తం. అందుకని యేసుక్రీస్తు వారి యొక్క రక్తము, ఆ రక్తము శిలువ రక్తం అనేది మనకున్న పాపాన్ని ఏం చేస్తుంది? కడిగి వేస్తుంది. ధర్మశాస్త్రము వింటాము, దాన్ని అనుసరిస్తాము. అయితే అది పాపం పోవటానికి అప్పుడు ఏం చేసేవాళ్ళు వాళ్ళు చెప్పండి? కోడెలను, గొర్రెలను ఏం చేసేవారు? బలించేవారు. ఎక్కడో వాటిని బలించేవారు. బలించడం వల్ల ఏమవుతుంది? వారికున్న పాపాన్ని పోతుందని అది ధర్మశాస్త్ర ప్రకారం వచ్చింది. మరి యేసుక్రీస్తు వారికి వచ్చిన తర్వాత ఆ గొడ్ల స్థానంలోను ఎవరున్నారు? యేసుక్రీస్తు వారు ఉన్నారు. యేసుక్రీస్తు వారు తన రక్తాన్ని ఏం చేశాడు? కార్చి నీకున్నటువంటి అనే పాపాన్ని ఏం చేశాడు? తీసాడు. అందుకని ఆ రక్తం ద్వారా దేవునికి మానవునికి మధ్యనటువంటి వైరాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? శిలువ రక్త సంధి అనేది చేశాడు. జ్ఞాపకం చేశాడు. అందుకని జ్ఞాపకంలో మనము ఒకప్పుడు ధర్మశాస్త్రం అనేది అది ఎలా నడుచుకోవాలో నేర్పుతుంది, కానీ మానవునికి ఉన్నటువంటి పాపములను తీసి వేరు. కానీ ఆ పాపను తీసివేయగలిగినటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకని రోమాపత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలను మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట రాయబడి ఉంది. రోమాపత్రిక 3వ అధ్యాయము 19-20లో ఈ రీతిగా రాయబడి ఉంది. ప్రతి నోరు మూయబడినట్లు సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నిటిని ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదము. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల మూలముగా ఏ మనుష్యుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపముగా ఎట్టిదో తెలియబడుచున్నది, కానీ ఆ పాపమును కొట్టివేయడానికి మాత్రం ధర్మశాస్త్రము చెప్పాలి. ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? పని చేయదు. ఆ పాపం ఎలా ఉందో చెబుతుంది, కానీ కొట్టివేసేది ఏంటి? రక్తము. ఏం కొట్టివేస్తుందమ్మా? రక్తం. అందుకని సిలువ సంధి ప్రియమైన జ్ఞాపకం చేసుకుని ఆ సిలువ సంధి అనేది మనము ఏ రకంగా నీతిమంతులని ధర్మశాస్త్రం ఏం చేస్తామా? తీర్చబడదు. ధర్మశాస్త్రం పాపం ఏంటో తెలియపడుతుంది. అది పాపముల నుండి మనుషుల్ని విమోచన చేయలేదు. బట్ ఎవరు పాపం నుంచి విమోచన చేయగలదంటే యేసుక్రీస్తు వారి యొక్క రక్తము మాత్రమే మనుషులని పాపం నుండి ఏం చేస్తుంది? విమోచించగలదు. హల్లెలూయా. అందుకనే ఆయన రక్తము విమోచించగలిగినటువంటి రక్తము. అందుకని యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చేసి సిలువలో తన రక్తం ద్వారా ఏం చేశాడమ్మా? మనకి మనకున్నటువంటి ఆ అపవిత్రమైనటువంటి మానవ స్వభావాన్ని ఏం చేశాడు? తీసివేశాడు. అందుకని మానవుడు పాపంలో పడిపోవటానికి కారణం ఏంటంటే లోకమును స్నేహించడమే. ఏమి స్నేహించడమ్మా? లోకాన్ని. కనుక ప్రియమిత్రులారా, లోకము దేవుని గుర్తించదు. లోకము వెలుగివ్వటానికి యేసుక్రీస్తు వారు ఇస్తే తమ క్రియలు చెడ్డమైనందు వలన ఆ లోకాన్ని ఏం చేశారు? లోకంలో మనుషులు దాన్ని గ్రహింపకుండా జీవిస్తున్నారు. అందుకని నువ్వు ధర్మశాస్త్రం మాత్రాన్ని నడుచుకుంటే కాదు, ఆ ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకొని నువ్వు లోబడి నీ పాపను ఒప్పుకొని విడిచిపెడితే, అప్పుడు విడిచిపెట్టి యేసయ్యలో నువ్వు దగ్గరకు వచ్చి నేను ప్రభు అనే పాపను నువ్వు కానీ ఒప్పుకొని విడిచిపెడితే, అప్పుడు యేసయ్య ఏం చేస్తాడు? నీ పాపను తన రక్తం ద్వారా ఏం చేస్తాడు? కడిగి వేస్తాడు. అప్పుడు నువ్వు పవిత్రుడు అవుతావు. అప్పుడు దేవుడి బిడ్డగా నువ్వు ఉంటావు. రెండోదిగా చూసినట్లయితే ప్రియమిత్రులారా, పాపములకు వ్యతిరేకంగా దేవుడికి ఏమొస్తుందమ్మా? కోపం వస్తుంది. ఏమొస్తుంది? దేవుడు పరిశుద్ధుడు కనుక పాపము ఆయన సహించడు. దానికి తప్పకుండా ఒక దినముడు ఏం చేస్తాడు? శిక్ష ఉంటుందా ఉండదమ్మా? ఉంటుంది. అందుకని రోమా 1:18 చూడండి, ఏం రాయబడిందో.
రోమా 1:18 ఈ మాట రాయబడి ఉంది. సత్యమును అడ్డగించు పురుష సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. హల్లెలూయా. ఇప్పుడు దేవుని యొక్క కోపము పరలోకం నుండి బయలుపరుచుందంటే దేనికి వ్యతిరేకంగా ఉంటే దేవుని యొక్క కోపం బయలుపరుచుంది? పాపం, దుర్నీతి. అందుకని అక్కడ అంటున్నాడు, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుడి యొక్క సమస్త భక్తిహీనతను భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని యొక్క కోపం ఏం చేస్తుందమ్మా? రగులుకు ఉంటుంది. ఏమవుతుంది? రగులుకు ఉంటుంది. కనుక ప్రియమిత్రులారా, జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఆ విధంగా మనం ఆలోచన చేసినట్లయితే పాత నిబంధనలో కూడా అనేక మందిని వారి పాపముల గురించి అనేక సార్లు మనం తెలుసుకుంటూ ఉంటాము. అనేక సార్లు ఆ పాపముల గురించి ధర్మశాస్త్రము బోధిస్తూ ఉంటుంది. అందుకన ఈరోజు ప్రియమిత్రులారా, యేసుక్రీస్తు వారు ఆ శిలువ రక్తము ద్వారా మనం ఏం చేస్తున్నారు తెలుసా? సంధి కుదించి దేవునికి మానవునికి మధ్య ఆ యొక్క వైరాన్ని ఏం చేస్తున్నాడు? తీసివేస్తున్నాడు. ఈరోజు దేవునికి నీకు ఉన్నటువంటి వైరము పోవాలంటే, దేవునికి నీ మీద ఉన్నటువంటి ఆ శత్రుత్వం పోవాలి అంటే నువ్వు ఖచ్చితంగా దేవుని దగ్గరకు వచ్చేసి నీ పాపమును నువ్వేం చేయాలి? ఒప్పుకోవాలి. ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు ఏం పొందుకుంటాడమ్మా? కనికరము పొందుకున్నాడు అంటాడు. ఏం పొందుకుంటాడమ్మా? కనికరం. కనుక దేవుని కోపము బయలుపరచబడిన సందర్భంలో మనం పాత నిబంధనలో చూసాము. దేవునికి కోపం వచ్చినప్పుడు ఏం చేశాడు? బయలుదేవునితో సహా అగ్నికి ఆహుతి చేశాడు. దేవునికి కోపం వచ్చినప్పుడు ఏం చేశాడు? అక్కడ దేవుని మీద కోపం మన్నించినప్పుడు, దేవునికి కోపం తెప్పించినటువంటి వారందరికీ కూడా దేవుడు ఏం చేశాడు? పగ తీర్చుకున్నాడు, శిక్ష విధించాడు. మరి ఆ విధంగా మనం కూడా దేవునికి కోపం తెప్పించినట్లయితే, దేవునికి వ్యతిరేకంగా తిరుగుతున్నట్లయితే ఒకానొక దినమున మనం కూడా శిక్ష నుంచి తప్పించి పోలేమన్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ప్రియమిత్రులారా. ఎందుకంటే ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ యొక్క దినాలు, శ్రమ దినాలు, ఈ యొక్క దినాలలో ఏమి మనం తెలుసుకుని అసలు క్రీస్తు ఎందుకు వచ్చాడు, దేని నిమిత్తమే రక్తాన్ని కాల్చాడు, అసలు రక్తం ద్వారా ఏంటి అనేది మనం తెలుసుకొని నువ్వు నిజంగా మనసు మార్చుకొని దేవుడి దగ్గరకు వచ్చి నువ్వు కానీ పాపం ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే దానికి తగినటువంటి ఫలాన్ని దేవుడు ఏం చేస్తాడు? నీకు ఇస్తాడు. కనుక నీకున్నటువంటి ఆ సమస్తమైనటువంటి దుర్నీతిని దేవుడు ఏం చేస్తాడు? తన నిష్కలంకమైన రక్తం ద్వారా తీసివేసి నేనేం చేస్తాడు? పవిత్రుడిగా, పరిశుద్ధుడిగా ఏం చేస్తాడమ్మా? చేస్తాడు. కనుక ప్రియమైన క్రొత్త నిబంధన కాలంలో కూడా పాపం మీద దేవుడికి ఏమొస్తుందమ్మా? కోపము రగులుకుంటుంది. ఏంటంటే దాన్ని తప్పించుకోవాలంటే తప్పక ఏం చేయాలి? దేవుని వైపు నువ్వేం చేయాలి? తిరగవలసింది. నువ్వు దేవుని వైపు తిరగకుండా నువ్వు పాపం తప్పించుకోవాలంటే సాధ్యము కాదు. అంటే దేవుని వైపు తిరగవలసింది అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు దేవుని దగ్గరకు వచ్చేసి నువ్వు మనసును మార్చుకొని, ప్రభువా నేను పాపినయ్యా, నేనెంతో నీకు వ్యతిరేకంగా తిరిగాను, ఎంతో నీ మీద నీకు కోపం పుట్టించాను, నా యొక్క అపవిత్రమైనటువంటి కార్యముల వల్లనే నువ్వు ఏం చేసావు? నువ్వు ఏమవుతున్నావు? నేను దూరం చేసుకున్నాను కనుక నా పాపమును కొట్టివేయ, నా పాపమును కడిగివేయ అని నువ్వు కానీ ప్రార్థన చేసినట్లయితే, అడిగినట్లయితే తన శిలువ రక్తము ద్వారా నేను చేస్తాడు? కడిగి వేస్తాడు. కనుక తప్పించుకోవాలంటే తప్పకుండా మీరు దేవుని వైపు ఏం చేయాలమ్మా? తిరగవలసి ఉన్నదని అక్కడ బోధిస్తుంది. అదే ధర్మశాస్త్రం మీద బోధిస్తుంది. మరి ఆనాడు ప్రియమిత్రులారా, పరిచర్యలోను సద్దుకలేలు కూడా అనేకలు ఏం చేస్తారంటే బాప్తిజం పొందుతూ వస్తున్నారు. కానీ ఏమవుతుందంటే సంవత్సరం అంతా కూడా తిరిగింది కానీ వారి హృదయాలు మాత్రం వారికి మారు. అందుకని యేసుక్రీస్తు వారికి చక్కని మాట చదువుతున్నారు. పరిచర్యకు సద్దుకలకు ఒక మాట చదువుతున్నాడు. ఏంటి మాట అంటే మత్తయి సువార్తలో చూద్దాం 3వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఈ మాట రాయబడింది. మత్తయి సువార్త 3:7. అతడు పరిచర్యలోను సద్దుకైలోను అనేకులు బాప్తిజం పొందుచూ వచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసు తగిన ఫలము ఫలించుడి. హల్లెలూయా. మారు మనసుని ఎప్పుడైతే చెందుతావో అప్పుడు నువ్వు ఫలాన్ని
పొందుకుంటావు. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఆనాడు సద్దుకెళ్ళిన అందరూ కూడా ఏం చేశారంటే వాళ్ళ ఆచార ప్రకారం నడుచుకుంటున్నారు, కానీ వారి పాపములు మాత్రం ఒప్పుకోకుండా తిరుగుతూనే ఉన్నారు. అందుకని ఈ మాట అతని పరిచర్యలోను సద్దుకెళ్ళను అనేక బాప్తిసం పొందవచ్చుడు చూచి, ఆ సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకుంటే మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? ఆ ఉగ్రత నుంచి తప్పించడానికే యేసుక్రీస్తు వారు ఏం చేసి లోకానికి వచ్చాడు. వచ్చి ఆయన యందు నువ్వు నిరీక్షించి, నువ్వు విశ్వాసం ఉంచి, నువ్వు మారు మనసు పొందుకుంటే నువ్వు మారు మనసు తగిన ఫలాన్ని నువ్వేం చేస్తావో పొందుకుంటావు. అందుకనే మారు మనసు పొందాలి, మనసును మార్చుకోవాలి. ఒకప్పుడు లాగానే ఉంటే ప్రయోజనం లేదు. నీ మనసుని ఏం చేయాలి? మార్చుకోవాలి. దేవుడు నా కొరకు వచ్చాడు, నా కొరకు రక్తాన్ని చిందించాడు, నా కొరకు ప్రాణం పెట్టాడు, నా కొరకు నాకు విమోచనించడానికి ఆయన వచ్చాడు. ఆయన మరణం నుంచి నన్ను తప్పించడానికి వచ్చాడు, నా శాప అంధకాల నుంచి నాకు విమోచన కలిగించడానికి వచ్చాడని విశ్వసించి నమ్మి ప్రాప్తిని పొందితే నువ్వేం చేస్తావు? ఫలిస్తావు. సో నువ్వేం చేయాలి? రిపెంటెన్స్ అవ్వాలి, మారు మనసు పొందుకోవాలి. ఆ మారు మనసు పొందుకోకుండా నువ్వు అలాగే ఉంటే ప్రయోజనము లేదు. కనుక ఆ మనసును మార్చడానికి, ఆ రక్షణ ఇవ్వడానికి ప్రభు యేసుక్రీస్తు వారు ఏం చేసి ఈ లోకానికి వచ్చారు. ప్రియదేవులారా, అందుకని యేసుక్రీస్తు యొక్క శిలువ రక్తం ద్వారా మనం ఏం చేయాలి? దేవుడికి సమీపస్తులుగా ఉన్నాం. అందుకని ఆ రక్తం ద్వారా అది నెరవేర్చబడుతుంది. కాబట్టి యేసుక్రీస్తు వారిని మనము జ్ఞాపకం చేయాలి. యేసుక్రీస్తు వారి ప్రభు మన మధ్య ఉన్నటువంటి వైరాన్ని ఏం చేశాడు? తొలగించి దేవుడితో మనల్ని ఏం చేశాడు? సమాధానపరచడానికి ఆయన మన కొరకు ఏం చేశాడు? శిలువలో బలి అయ్యాడు. అందుకే కానీ ఆయన బలి అవ్వడానికి రాలా. ఎవరి కొరకు బలి అయ్యాడు? మన కొరకు. దేనికి బలి అయ్యాడు? దేవునికి మానవుకున్న వైరాన్ని ఏం చేయాలి? తొలగించి దేవునికి మానవుడి మధ్య సమాధానం లేకపోతే ఏం కుదర్చడానికి? సమాధానం కుదర్చడానికి ఆయన శిలువలో ఏమయ్యాడు? బలి అయ్యాడు అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించి తెలుసుకొని మనసును మార్చుకున్నట్లయితే అప్పుడు ఆ మారిన మనసుకి ఏమొస్తుందమ్మా? ఫలం వస్తుంది. ఏమొస్తుంది? ఫలం. అందుకని చివరికి ఒక మాట చూపించేస్తాం. మొదటి యోహాను పత్రిక 1:9 అంటే చాలాసార్లు వచ్చింది ఈ మాట మనకి. ఏంటంటే మనము మన పాపములను ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తాడు? పవిత్రుడిగా చేయను. మనం పవిత్రుడిగా చేస్తాడా అంటే అలా కాదు, కానీ మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి. విడిచిపెట్టినప్పుడు తన రక్తం ద్వారా ఏం చేస్తాడు? ఆయన మనల్ని ఇక్కడ 1:9 అదే ఉంది. ఆయన నమ్మదగిన వాడు. ఆయన ఎవరమ్మా? నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపములను ఆయన మన పాపం ఏం చేస్తాడు? క్షమించి సమస్త అంటే ఏంటి? నీకు ఏదైతే దుర్నీతితో ఉన్నావో, ఏ యొక్క పాపములను పడి ఉన్నావో ఆ పాపం అంతటి నుండి నేనేం చేస్తాడు? ఏం చేస్తామా? దుర్నీతి నుండి మనం ఏం చేస్తాడు? పవిత్రగా. ఎప్పుడైతే నేను పవిత్రగా చేసేస్తాడు వేసే రక్తము, అప్పుడు దేవుడికి ఏమవుతావు? సమీపస్తులవుతావు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆనాడు ఆయన గుర్తు చేసుకోవడానికి అబీమెలెకు అబ్రహాముకు మధ్య గుర్తుగా ఉండటానికి 7 పెంటె పిల్లలను ఏం చేశాడు? సాక్ష్యముగా నువ్వు తీసుకోవాలని చెప్పాడు. ఎవరిని? అబీమెలెకు చెప్పాడు. ఎవరు చెప్పింది? అబ్రహాము. ఇది ఎందుకు? నీకు నాకు మధ్య సాక్ష్యము. ఈరోజు దేవుడికి నీకు మధ్య సాక్ష్యం ఎవరు? నీకు నాకు మధ్య సాక్ష్యం ఎవరు? యేసుక్రీస్తు వారు. ఇప్పుడు యేసుక్రీస్తు తన రక్తం ద్వారా ఏం చేశాడు? సంధి చేశాడు మనకి. దేవుడికి తన తండ్రికి అనగా దేవుడికి మానవుడి మధ్య వైరాన్ని తొలగించేశాడు. తర్వాత సమాధానం ఏం చేశాడు? కుదిర్చాడు. ఇది కుదిర్చడం ఎలా జరిగింది? యేసయ్య రక్తం కార్చడం ద్వారా. యేసయ్య శిలువలో రక్తం కార్చడం ద్వారా ఆ రక్తము ఏం చేసింది? నీకున్న సమస్త దుర్నీతి ఏం చేసింది? తొలగించేసింది. ఇప్పుడేమైంది? దేవుడితో సమాధాన పడగలుగుతున్నావు. దేవుడు నిన్నేం చేశాడు? క్షమించాడు. ఇప్పుడు దేవుడికి నీకున్నటువంటి ఆ వైరము, ఆ శత్రుత్వం ఏమైపోయింది? తొలగిపోయింది. మరి అది కానీ గుర్తు లేదనుకో, ఇప్పటికి కూడా అబీమెలెకు అబ్రహాముకి ఏముండేది? శత్రుత్వం ఉండేది. మరి ఇప్పుడు అక్కడ ఏమైంది? ఆ శత్రుత్వం తొలగిపోవడానికి అక్కడ 7 ఆ పిల్లల్ని ఏం చేశాడు? సాక్షిగా ఇచ్చేశాడు. మరి ఈరోజు దేవుడికి నీకు మధ్యలో సాక్షి పెట్టే తెలుసా? యేసయ్య కాల్చినటువంటి రక్తము. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి నువ్వు ఇంకా దేవుడితో
వైరం కలిగి ఉన్నావేమో ఒకసారి పరిశీలన చేసుకొని. ఇంకా దేవునితో వైరం కలిగి ఉంటే దేర్ ఇస్ నో యూజ్, ఏం ఉపయోగం లేదు. కనుక ప్రియజనులారా, ఒకవేళ నువ్వు ఇంకా సమాధానపరచబడి ఉన్నావేమో, ఇప్పుడే దేవుని యొక్క సమాధాన పరుగు. అందుకని ప్రియజనులారా, ఇదే అనుకూలమైన సమయం. దేనికి తెలుసా? దేవుడితో సమాధానపరచడానికి, దేవుడితో ఉన్నటువంటి వైరము తొలగించుకోవడానికి ఇదే అనుకూలమైన సమయము. అందుకంటున్నాడు కదా, నేడే రక్షణ దినం అంటున్నాడు. నువ్వు కానీ మనసు మార్చుకొని, నువ్వు కానీ మారు మనసు పొందుకున్నట్లయితే దేవునికి నీకు మధ్య వైరం తొలగిపోతుంది, దేవునికి నీకు మధ్య శత్రుత్వం తొలగిపోతుంది, దేవునికి నీకు మధ్య సమాధానం లేక నువ్వు కృంగిపోతున్నట్టు ఆ సమాధానాన్ని దేవుడు ఏం చేస్తాడు? నీకు కలుగ చేస్తాడు. కేవలము అది ఒకే ఒక మనిషి రక్తము ద్వారా. ఆ మనిషి ప్రభు అయిన యేసు. ఆయన మానవ రూపంలో భూమి మీదకి దిగి వచ్చి నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఏం చేశాడు? తన రక్తాన్ని చిందించాడు. కనుక ఈరోజు నువ్వు ఒప్పుకొని, కాబట్టి విశ్వాసం మూలంగా నువ్వు సమాధానం కలిగి దేవుడితో గమనించినట్లయితే ఇది యేసే రక్తం నా కొరకే కాచాడు అని తెలుసుకొని ఆయన గమనించినట్లయితే నీకు సమాధానం ఉంటుంది, నీకు దేవుడు. కనుక ప్రియమైన అట్టి మార్గంలో ప్రతి బిడ్డ కూడా నడుచుకోవాలని ప్రభు పేరు మనం చేసుకుంటూ శిలువ యొక్క రక్తము సంధిని తెలుసుకున్నట్టు నీవు ఇక నుంచి నీ రక్తము ద్వారా నన్ను కూడా ప్రభా కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి అడగండి. దేవుడు ఖచ్చితంగా పరిశుద్ధపరుస్తాడు. పవిత్రపరిచి తన బిడ్డగా, తన వారసుడిగా చేసుకుని నిత్య జీవంలో నీకు స్థానం కల్పిస్తాడు, నిన్ను చేర్చుకుంటాడు. ఈరోజు యేసుక్రీస్తు కుడిపార్శ్వం కొంచెం విజ్ఞాపన ఎలా చేస్తున్నాడు, ఆ రీతిగా నిన్ను కూడా తన కుడిపార్శ్వం నుంచి చేర్చుకొని విజ్ఞాపన చేసే వ్యక్తిగా దేవుడు ఏం చేస్తాడు? లేవనెత్తుతాడు. కనుక ఆ రీతిగా జీవితము ఇదే సమయము, దేవుడికి చాలా సమీపమైన సమయం. ప్రార్థన చేసుకొని దేవుడితో ఎక్కువగా గడపడానికి ప్రయత్నం చేయండి. దేవుడికి వేరే ఉండి నువ్వేమీ సాధించలేదు. కనుక ఆ విధంగా దేవుడికి వేరు కాకుండా ప్రభా నీకు దగ్గర ఉండే కృపను నాకు దయచేయమని ప్రభుని అడుగుదాము. ప్రభు తప్పకుండా సహాయము చేస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయరు కాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.